మీకు యాదుకుండాలి మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు नया आपके लिए बोर्ड नहीं लगाए ना आपको 1000 रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे अब ऊपर से क्या करे जो केसीआर साहब आपके लिए शुरू करे 5 लाख इंश्योरेंस स्कीम उसको भी हटा दिए 5 लाख इंश्योरेंस स्कीम करे केसीआर 11 लाख लोगों के लिए ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई हैं जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते व्हीकल चलाते रहते उनके लिए केसीआर साहब 5 लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे इन्हों आने के बाद उसको भी बंद कर दिए इस वास्ते मैं बोल रहा हूं भाइयों इंदिरम्म राज्यंलो इयाला इंड्लु गुलगొట్టుడు इंदिरम्म राज्यम అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు ఇక నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు ఏం నడుస్తుందా 2 ఏళ్లకి వెళ్ళి అంటే ఇయాల తెలంగాణలో మీరందరూ मेरे को मालूम नहीं अगर आप सिनेमा देखे कि नहीं देखे अहाना पेल्लंटा बोल के एक सिनेमा आया था मेरे बचपन में చూసుంటారు మీరు అందరు మా అక్కలు అహానా పెళ్ళంట సినిమా చూసిరమ్మా అహానా పెళ్ళంటలు ఏమైతుందంటే क्या होता एक नया दामाद आया भाई उसका जो ससुर है बहुत कंजूस आदमी है बहुत ज़्यादा कंजूस आदमी है इलेक्शन से पहले शादी से पहले बहुत कुछ बोला उन मैं तेरे को ये देता हूँ वो देता हूँ पूरा हथेली में जन्नत दिखा दिए अब शादी के बाद उन्होंने ससुराल गए दामाद नए दामाद जाने के बाद उन्होंने बोला मामा मेरे को ससुर जी मेरे को चिकन खाने का मन कर रहा मालूम है क्या कराऊं एक मुर्गी लाके लटका दिया वहां पे यहाँ पे चावल डाल दिया तू ये खा उसको देख वही चिकन बिरयानी फीलिंग आता बोला कांग्रेस का हुकूमत वैसी है ఎట్లుందంటే పెళ్ళికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు పెళ్ళైనాక అల్లుడు ఇంటల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందంటే ముంగట కోడిని ఎలా తీసిండు అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టి నువ్వు తిను ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకు అని చెప్పిండు సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అహానా పెళ్ళంట సినిమా నడుస్తుంది ఏం మీ కథలు చెప్పారు మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి కేసీఆర్ 2000 ఇస్తుండా నేను 4000 ఇస్తా కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా నేను ముందే చెప్పిన అప్పుడే ఎలక్షన్లు అప్పుడే తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు వీళ్ళు మెడల పుస్తలతాడు కూడా గుంజుకపోయే బాపతులు తప్ప వీళ్ళు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు లంగల్ వీళ్ళు అని చెప్పిన అన్నట్టే ఇవాళ ఆడపిల్లల ఉసురు తీసుకుంటా ఉన్నారు మీరు చూడండి నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి ఇచ్చిర్రు ఎవరికన్నా మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి 24 నెలలు ఇంటూ ఈ 2,500 అంటే ఒక్కొక్క ఆడపిల్లకు 60,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత 24,000 रुपया इन्हों क्या करते मालूम अब जुबली हिल्स में इलेक्शन आ गया రేపు ఏమనుకుంటుండు రేవంత్ రెడ్డి మంచిగా ఈ 2 ఏళ్ళు దోచుకొని సంపాదించిన పైసలు బాగున్నాయి అందుకే పైసలు కొట్టాలి గరీబోళ్ళు కదా ఓట్లు కొనుక్కుంటా నేను గెలిచిపోతా ఒక్కొక్కల ముఖం మీద 2-3 వేల ఓట్లు కొడితే నాకే ఇస్తారనుకుంటుండు నేను మీ అందరికీ ఆటో అన్నలకు మిగతా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను చేసే విజ్ఞప్తి జూబ్లీ హిల్స్ ఓటర్లకు నేను చేసే విజ్ఞప్తి 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి ఏం ఇబ్బంది లేదు దొంగ పైసలు అవన్నీ కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలి బస్ ఎందుకంటే 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి మీ 3 రంగుల జెండా కింద 3 చక్రాలు ఖతమైనాయి కాబట్టి ఇప్పుడు బదలా తీర్చుకునే టైం వచ్చింది सबक सिखाने का टाइम आ गया सबक सिखाने का टाइम आया इनको जबरदस्त मुंहतोड़ जवाब देने का टाइम आ गया इसलिए भाइयों जुबली हिल्स में जितने भी वोटर हैं जुबली हिल्स में जितने हमारे भाई हैं जितने हमारे बहन हैं उन सबको समझाओ कि अगर कांग्रेस पैसा देंगी तो जरूर लो 2,000 दिए तो पूछो अरे कहाँ रे भाई बाकी 24,000 कहाँ गया जो मेरे को बाकी पड़ा कहाँ गया ఆటో అన్నకు బాకీ 24,000 రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి బాకీ 60,000 ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు రేవంత్ రెడ్డి బాకీ 48,000 48 రూపాయి 24 × 2 48,000 అందుకే వాళ్ళు ఇచ్చో 2,000 3,000 తీసుకొని బాకీ కहाँ रे बेटा कब देता అని అడిగి అప్పుడు ఎక్కడ కొట్టానో అక్కడ కొట్టాలి అర్థమైందా 11 तारीख नवंबर याद है ना और इन लोग इतने बदमाश है रेवंत रेड्डी और उसकी गैंग क्या करे कार के जैसे निशाना 2-4 डाल दिए उसमें ताकि गरीबों को बूढ़ों को बुजुर्गों को नहीं दिखना गलत वोट इधर उधर जाना बोल के डाल दिए
अपना कार का निशान ऊपर से नंबर 3 पे है, याद से ऊपर से बैलेट में ऊपर से पहले ही मशीन में ऊपर से तीसरे नंबर पे है। ये लोग बदमाश है। उसके नीचे भी कई सारे निशाना ऐसे लगा दिए जो कार के जैसा दिखेंगे ताकि आपको अपने को नुकसान हो। इसलिए जरा सोच समझ के गौर करके, अगर नहीं दिखा कोई बुजुर्गों को बोलो, अगर नहीं दिखा सिंबल ठीक से तो केसीआर साहब चश्मा दिए ना कंटी